దేశాలకు వెళ్ళి బగ్గ రూపాయలు గుంజుకొచ్చిన పెట్టుబడులు అని ఆయన చెప్పి ఏమి తెచ్చినాయని ఎక్కడ ఉన్నాయి? తెచ్చుంటే ఇవాళ మరి 2 లక్షల కోట్ల అప్పు ఎక్కడిది? అంత వాళ్ళ స్వాహానే. సరే, ఇప్పుడు ఇక అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయి సునీలన్న, పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయన్న. ఇగో ఓట్ల పండుగ వచ్చింది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి సునీత, కేసీఆర్ డిసైడ్, నేతలకు సంకేతం. ఈ నెలాఖరు కల్లా ఫైనల్. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గులాబీ దళపతి. ఇక మరి జూబ్లీహిల్స్లో ఆయన పెద్ద మనిషి మాగంటి గోపీనాథ్ కాలం చేసి ఇక అప్పుడే ఇక కేసీరావయ్య ఇక మరి సునీతకే ఇస్తే సానుభూతితో ఓట్లు పడతాయి అనేది ఆయన ఆలోచన చేస్తుండు. మరి ఎట్లనే మరి మీ దాంట్లో ఏమైనా కచ్చపెచ్చ వ్యవహారం ఉందా? రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు పంచాయతీ పెట్టుకొని ఏమైనా పార్టీ ప్రచారం తగ్గించుకుంటారా? ఒక మాట మీద ఉండి మళ్ళా కంటోన్మెంట్ లాగా ముందుకు సాగుతుందా బండి? ఖచ్చితంగా ఎవరైతే చనిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఇది కొంచెం కాలం గడిచింది కానీ వెంటనే చనిపోయినటువంటి కంటోన్మెంట్ ఉంది కదా, కంటోన్మెంట్లో ఆమె చనిపోయిన తర్వాత సానుభూతి ఎవరికి రావాలి? బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులనే పెట్టిరు కదా, వాళ్ళ అక్కడ వాళ్ళకి రావాలి. కానీ ఎటుపోయింది అంటే నిజంగా వాళ్ళకు సానుభూతి ఉంది. సాయన్నకు ఒక మంచి నాయకుడు, మంచి అక్కడ సేవ చేసిన వాడు అయినప్పటికీ కూడా ప్రజలు కేవలం కుటుంబం మీద సానుభూతి ఉంటుంది కానీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది. అందుకని చెప్పి అక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. అది వెంటనే జరిగింది, ఇంతకాలం జరిగింది కాబట్టి ఇలా కాళేశ్వరం నిండా అంటే ఒక అందులో ఎన్ని నీళ్లు ఉన్నాయో అంత పాపాలు మూట కట్టుకున్నటువంటి బీఆర్ఎస్ను ఇంకా ప్రజలు ఆదరిస్తారని ఎట్లా అనుకుంటారు నరసన్న అని మీరు అనుకుంటారు? ఇవాళ ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో జనాల్లోకి పోలేదు. అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఏదో అతరబుతర ఆడంగిడంగా ఇచ్చినట్టు చేస్తుర్రు, చేతులు దులుపుకుంటారు, శిల్పట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనేది కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, మన పిల్లికి ఎలకకున్నట్టుగా నడుస్తుంది. కేవలం ఇప్పుడు వాళ్ళు తప్ప ప్రజలు ఏమన్నా అంటున్నారా? నిన్న కాక మొన్న మన తొలివెలుగు రఘు ఒక ఆయనది చూశాను నేను యూట్యూబ్లో. బీఆర్ఎస్ వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కొంతమందిని, బయట నుంచి తెచ్చిన కొంతమందిని పెట్టి ఒక సర్వే నడిపించుకుంటున్నారు. అంటే మా పరిస్థితి ఏంది అని. ఆల్రెడీ అది మునిగిన పడవ, ఇంకా పైకి చేతి పెడితే ఏమన్నా తేలుతామా లేస్తామా అని చెప్పేసి పైకి చేతులు జాపి చూస్తున్నారు కానీ పాతాళంలోకి పోయినరు. ఇవాళ వాళ్ళు ఎన్ని సర్వేలు చేసినా ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో అక్కడ బడ్జెట్ ఉన్నా లేకున్నా ఏం జరిగినా మేము గుంజుకొస్తున్నాం, దాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. కేవలం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి, కొంచెం బీజేపీ తప్ప ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. మొన్న చూడండి 9 రోజుల్లో 9,000 కోట్లు ఏంది అది? సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇక మాగంటి సునీతకి ఇవ్వాలనేది మరి బాయికాడ ఉన్న పెద్ద మనిషి కేసీరావయ్య నిర్ణయానికి వచ్చిండు. బాయికాడ ఉంటాడు, ఉన్న పనులన్నీ చేస్తాడు, ఒక్కటి సరి కాదు, కడుపు నిండా తినడు పోయి బాయికాడ అన్నాడు. అంతే, ఎట్లా ఉండనిస్తాము? గుంజుకొస్తారు పట్నం. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నువ్వు నిజంగా 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి తెలంగాణకు చేసినావు, చేసి ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు, నీ కుటుంబాస్తులు ఎక్కడ పెరిగినాయి, నీ బిడ్డది ఎంత, నీ కొడుకుది ఎంత, ఇలా ఉన్నోళ్ళందరూ విచారణ పాలవుతున్నారు. బిడ్డ జైలు పాలైంది. ఎవరు బిడ్డ అంటారు? పెద్ద మనిషి బిడ్డనే కదా. మరి పెద్ద మనిషికి బాధ్యత ఏముండే? తెలంగాణ ప్రజలు నేను మొట్టమొదటిగా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న ఒక ముఖ్యమంత్రిని ఇస్తే గీ గలీజ్ పనులు చేసేది, ఈ లుచ్చా పనులు చేసి నీకేం తక్కువైంది? ప్రజలు అధికారం ఇచ్చిర్రు, జీతం ఇచ్చిర్రు, ఉండనీకి ఇల్లు ఇచ్చిర్రు, తిననీకి తిండి ఇచ్చిర్రు. ఈ అవినీతి సొమ్ముతోని బిడ్డ వాయే రేపు కొడుకు పోవట్టే, ఎల్లుండి నువ్వు వాడుతీవి. ఇదంతా దేనికి సంబంధించింది? ఇప్పుడు బిడ్డను అన్నాడు కానీ బిడ్డ రాతను అన్నాడు. బిడ్డ రాతను అన్నాడు చెప్పిండా? మొన్న అయ్యకాడికి పోతే కూడా బీఆర్కే భవన్ కు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు రావాలంటే ఆయన పైన కడితే నాయన పోతున్నావా నాయన అని మందలిద్దామని పోతే ఆయన దూరమే పెట్టిండు అంటే అదంతా మీడియా ముందు జరుగుతున్న డ్రామా. లోపల వీళ్ళంతా ఒకటే. ఖచ్చితంగా కూర్చొని బోధిన ఫోటోలు బయటికి రావు. 100% వీళ్ళందరూ పాపములో వీళ్ళందరూ కూడా భాగస్వాములే.
వీళ్ళందరూ ఒకటే, ఏదో బయటికి చూడడం, మీడియాలో అది చేయడం తప్ప వీళ్ళ అయ్యా విచారణకు రావాల్సిన అవసరం ఏముంది, బిడ్డ జైలుకోవాల్సిన అవసరం ఏముంది? మీకు తెలంగాణ ప్రజలు ఏం తక్కువ చేసిరని రాష్ట్రాన్ని నాశనం చేసిరు? కాళేశ్వరాన్ని దోస్తుంది, లిక్కర్లో పోతుంది, ఈరేసింగ్ అని చెప్పి కేటీఆర్ చెయ్యని అవినీతి ఏంది, హరీష్ రావు గారు చేయని అవినీతి ఏంది? సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా ఒక్కొక్కటిగా. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్లో మీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కోళ్ళాలు దండాడుతున్నాయి? ఇప్పుడు ఒకటే అండి, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, అన్నిటికంటే అత్యధికమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలిగిన పార్టీ ఏది ఈ దేశంలో? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. నిజంగా ఈ సముద్రంలో ఇలా నా తాత పోటీ చేస్తా అంటాడు, నేను పోటీ చేస్తా అంటా, ఆయన పోటీ అంటే ఇందులో ఉన్నటువంటి ఆశావాహులు చాలామంది వస్తారు. కానీ ఒక సమర్థవంతమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, దీన్ని అంటే ఒంటి చేత్తో ఎట్లా నడిపియాలో దీని గురించి బాగా తెలిసినటువంటి అవగాహన ఉన్న నేత రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ఇలా మా పిసిసి అధ్యక్షులు కూడా చాలా అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తి. ఎంతమంది ఉన్నా కానీ జూబ్లీ హిల్స్ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలోకి పోతుంది. కాంగ్రెస్ సీటే 100% అది గెలిచే సీటు. మరి అజారుద్దీన్ ఏమో నాదంటే నాదే అంటాము. ఇప్పుడు రేపటి నేనేమంటున్నా, ఇది పెద్ద పార్టీ, దీంట్లో 100 మంది ఆశావాహులు ఉంటారు, తప్పు లేదు. కానీ ఎవరినో సమర్థవంతంగా గెలిచే నాయకుడిని రేవంత్ రెడ్డి గారు ఇచ్చుకుంటారు, మహేష్ గారు గెలిపించుకుంటారు. సరే, అది అట్లా ఉంది. ఒకటి మంచిదే పట్టుకొచ్చిండు హనుమంతరావు. ఇగో సమాజం ఎక్కడ పోతుంది? ఓపినగా కెమెరా పెట్టు. సమాజం ఎక్కడ పోతుంది? కో లివింగ్ హాస్టల్ పై